పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం తపస్కాలంలో 2వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ప్రతి సంవత్సరం ఈ 2వ ఆదివారం యేసు దివ్య రూపధారణ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆనాడు తాబోరు పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు దివ్య రూపధారణ గాంచి తన యొక్క మహిమను, ఆ మహిమ యొక్క రుచిని కొంత చూపించారు తన ప్రియమైన శిష్యులకి, 3 శిష్యులకి. అదేవిధంగా క్రీస్తు ప్రభు దివ్య బలి పూజ జరిగినప్పుడల్లా కూడా రూపాంతరం చెందుతున్నారు. అప్పద్రాక్ష రసాలను తన దివ్య శరీర రక్తములుగా మార్చి మనకు దివ్య భోజ్యంగా యేసుక్రీస్తు ప్రభు మనకు అందిస్తున్నారు. వాటిని స్వీకరించిన మనం కూడా రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి. ఎలా? యేసుక్రీస్తులాగా మార్పు చెందాలి. నేను పదే పదే చెబుతూ ఉంటాను, దివ్య సప్రసాదం స్వీకరించేటప్పుడు మనం క్రీస్తు ప్రభులాగా మారుతున్నాం. మారి ఆయనలాగా ఆలోచిస్తున్నాం, ఆయనలాగా అన్ని వరప్రసాదాలు పొంది, అన్ని వరప్రసాదాలు మనం కూడా పొంది, ఆ వరప్రసాదాలతో నిండైన జీవితం జీవించడానికి మనం స్వీకరించే దివ్య సప్రసాదం ఎంతగానో మనకు దోహదపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడల్లా కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం. మరి ఆ రూపాంతరం మనలో జరుగుతుందా? మనము క్రీస్తు ప్రభులాగా మారుతున్నామా? మనం క్రీస్తు ప్రభులాగా ఆలోచిస్తున్నామా? క్రీస్తు ప్రభులాగా మనము కూడా మరి దయాగుణాన్ని కలిగి, క్షమాగుణాన్ని కలిగి జీవిస్తున్నామా? ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకుని ఆ రూపాంతరం చెందే అలాంటి మరి మనకు అవకాశాన్ని దయచేయమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలు యోగ్యంగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవాలని నీవు మమ్మ ఆదేశించుదివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయము. అప్పుడు నీ అనుగ్రహం వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందించముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగముల జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, అబ్రహాము దేవుని విశ్వసించెను. ఆదికాండము 15వ అధ్యాయము వచనములు 5-12 వరకు మరియు 17-18 వరకు. అబ్రహాము దేవుని విశ్వసించెను. ఆదికాండము 15వ అధ్యాయము వచనములు 5-12 వరకు మరియు 17-18 వరకు. ఆ దినములలో దేవుడు అబ్రామును వెలుపులోకి తీసుకొని వచ్చి, ఆకాశం వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగునే అగును అని చెప్పెను. అబ్రాహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చితిని అనెను. అబ్రాహాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పేయను, 3 ఏండ్ల ఆడుమేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక గువ్వను, ఒక పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వానన్నిటినీ తీసుకొని వచ్చాను. జంతువుల నడిమికి 2 ముక్కలుగా నరికాను. ఆ ముక్కలను ఒకదాని పక్కన ఒకటిగా చేర్చాను. పక్షులను మాత్రము కొయ్యలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కాలబేరములకు మోగినవి. కానీ అబ్రాము వానిని తోలివేశాను. ప్రొద్దువాలుచున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పోకంపటి నిపుమంట కనబడి మాంసఖండముల నడుముగా కదిలిపోయాను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని, ఐగుప్తు దేశనది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి దారిపోయిచున్నాను అని చెప్పాను. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నాకు జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను? అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, దుష్టులు విరోధులు నా మీదికి ఎత్తి వచ్చి నన్ను కబాలింపజేసినచో వారే కుప్పకూలిపోవుదురు. ప్రభు, నేను మీకు మొరపెట్టుచున్నాను, నీవు నా వేడుకలను ఆలింపుము, నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నీవు నాతో నా సన్నిధిలోనికి రమ్ము అని పిలిచితివి. ప్రభు, నేను నీ సన్నిధిని వెదకుచున్నాను అని నా హృదయము నీకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నీ ముఖమున నా నుండి దాచుకొనుకుము, నీ దాసుడైన నాపై కోపింపుకుము, నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకొని వాడవు నీవే, నా రక్షకుడైన ప్రభు, నీవు నన్ను చేయి విడవకము, పరిత్యజింపకము. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటువు చేసుకొనుము, నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. రెండవ పట్టణము. మన మృత్యు శరీరములను క్రీస్తు తన శరీరము వలె దివ్యముగా చేయును. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం నుండి
4వ అధ్యాయము 1వ వచనం వరకు. రెండవ పట్టణము, మన మృత్యు శరీరములను క్రీస్తు తన శరీరము వలె దివ్యముగా చేయను. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు. సోదరులారా, మీరందరూ నన్ను అనుసరించుచూనే ఉండుడు. మేము చూపిన సదా దర్శనమును అనుసరించు వానిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయములను మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. కన్నీటితో దానిని మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగిలినది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడతగ విషయములు గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతృతతో వేచి ఉన్నాము. బలహీనములగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయను. సర్వమును లోబర్చుకొను గల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయను. కనుక సోదరులారా, మేము చూడవలని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మేము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితంలో మీరు ఇట్లు గట్టిగా నిలవవలెను. ఇది ప్రభువాకు. శివశేషునకు ముందు వచనము. ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడైతేనే, ఈయనను ఆలకింపుడు అని తండ్రి వాణి వినిపించెను. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 28వ వచనం నుంచి 36వ వచనం వరకు. ఆ కాలములో యేసు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతం పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపం మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోటి వారు నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెందుతున్న ఆ పురుషులిద్దరు చూసిరి. ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరు చూసిరి. వారిద్దరూ ఆయన వద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు, ప్రభు, మనమిచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములను నిర్మించును అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడాను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగి వచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, ఆయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూసిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికి చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపధారణ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం రెండో ఆదివారం ఈ అంశాన్ని ధ్యానం చేస్తాం. కాకపోతే వేరే వేరే సువార్తలు, సారూప్య సువిశేషాలు అంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటాం, మత్తయి, మార్కు, లూకా. సో 3 సంవత్సరాలు ఈ మూడింటి నుంచి తీసుకుంటున్నాం. ఈ యొక్క సంఘటన ఈ 3 సువార్తలో కూడా అది లిఖితం చేయబడింది, నమోదు చేయబడింది. అంటే ఖచ్చితంగా ఇది జరిగిందని చెప్పేసి అందరం నమ్మాలి. ఇదేదో శిష్యులు ఊహించుకునో లేకపోతే కలలో ఏదో చూసినట్లు కాకుండా నిజంగా యేసు ప్రభు దివ్య రూపం దాల్చారని, రూపాంతరం చెంది తన యొక్క మహిమను శిష్యులకు కొంత రుచి చూపించారని, అది ఎంతంటే పేతురు గారు తన్మయం చెంది దాని నుంచి బయటపడటానికి ఇష్టం లేదు. మనం ఇక్కడే ఉందాం ప్రభు అని 3 పర్ణశాలలు 3 గుడారాలు నిర్మిస్తాం, ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు అని చెప్పేసి తమ ముగ్గురు గురించి ఆలోచించలేదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు తన అంతరంగిక శిష్యులైన ముగ్గురిని తీసుకువెళ్ళారు. ఆ ముగ్గురు సమక్షంలో యేసు ప్రభు దివ్య రూపం దాల్చారని చెప్పేసి మనం చదువుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రూపాంతరం చెందటం అనేది ప్రతి మనిషికి అవసరం. మార్పు చెందటం మనం కూడా మార్పు చెందుతాం. అంటే భౌతికంగా కాదు, శారీరక పరంగా కాదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగా, యుక్త వయసులో పెద్దవాళ్ళు ముసలివాళ్ళుగా, అది కాదు. ఆధ్యాత్మికంగా అందరం కూడా రూపాంతరం చెందాలి. రూపాంతరం చెంది పరిపూర్ణంగా దేవునికి సొంతం అవ్వాలి. ఇది 2వ పాఠంలో విన్నట్లుగా ఇది మనం ఈ భూమికి పౌరులం కాదు, పరలోక పౌరులం అని చెప్పేసి పౌలు గారు చక్కగా వివరిస్తారు. మనం పరలోక పౌరులం. సో ఆ విధంగా రూపాంతరం చెంది మనం పరలోక పౌరులుగా తయారవ్వాలి ఈ లోకంలో జీవించిన అప్పుడు అని చెప్పేసి పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు. సో వాటి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటి పాఠం ఆది కాండం నుంచి చదువుకున్నాం. ముఖ్యంగా ఈనాటి మొదటి పాఠంలో మనం ప్రభు అయిన దేవుడు అబ్రహాముతో చేసుకున్న ఒడంబడిక గురించి చదువుతున్నాం. ఒడంబడిక లేకపోతే ఒప్పందం. సాధారణంగా తపస్కాలంలో మనం రక్షణ చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ధ్యానం చేస్తాం. ఏ విధంగా దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికను ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా మానవాళికి తెలియజేశాడన్న అంశాలను మనం నెమరు వేసుకుంటూ దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని దృఢపరుచుకొని బలపరుచుకొని ఈ తపస్కాలంలో పరిపూర్ణంగా దేవునికి సొంతం అవటానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తాం. అందుకే మరి తిరుసభ మనకు అందించే దివ్య గ్రంథ పఠనాలు ముఖ్యంగా ఆదివారం కావచ్చు, లేకపోతే ఈ 40 రోజుల పాటు ఆ దివ్య గ్రంథ పఠనాలన్నీ కూడా మన దృష్టిని ఏ విధంగా మనం దేవునికి దగ్గర అవుతాం, ఏ విధంగా మనం దేవునితో సఖ్యత పడతాం, ఏ విధంగా దేవుని యొక్క సహవాసములో మనం నడవగలమన్న విషయాలని మనకు తెలియజేస్తూ మన పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క సంధికి రావాలి, రూపాంతరం చెంది పరిపూర్ణంగా దేవునికి సొంతం అవ్వాలని చెప్పేసి మనకి దివ్య గ్రంథ పఠనాలన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. ఈ పట్టణంలో మనం అబ్రహాం జీవితంలో జరిగిన ఒక కీలకమైన సంఘటన గురించి విన్నాం. ఈ మొదటి పాఠంలో అబ్రహాము జీవితంలో ఒక కీలకమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఈ సంఘటన ముఖ్యంగా దేవుడు అబ్రహాముని పిలుస్తున్నాడు. నీవున్న ప్రాంతాన్ని విడిచిపెట్టేసి, ఊరనే ప్రాంతాన్ని విడిచిపెట్టేసి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. అది ఎప్పుడు జరిగింది? దేవుడు అబ్రహాం యొక్క పేరు మార్చక ముందు అబ్రహాం, ఆయన పేరు అబ్రహాం, తర్వాత అబ్రహాము అని చెప్పేసి దేవుడు మారుస్తాడు. ఇక్కడ పేరు మార్పు అంటే ఒక గురుతర బాధ్యతను అప్పచెప్పటం. పేరు మార్చడం అంటే యేసుప్రభు పేతురు గారు పేరు మార్చాడు. అదేవిధంగా పరిశుద్ధ పాప గారు ఆయన ఎన్నిక జరిగినప్పుడు పేరు మార్పు జరుగుతుంది. ఆయన ఇంకొక కొత్త పేరు తీసుకుంటారు. ఇప్పుడు ఫ్రాన్సిస్ పోప్ గారి పేరు అసలు పేరు అది కాదు. పోప్ గారు అయిన తర్వాత ఆయన ఫ్రాన్సిస్ అనే ఆయన పేదరికాన్ని అవలంబిస్తూ జీవించాడు కాబట్టి అసిద్ధపుర ఫ్రాన్సిస్ వారి యొక్క నామాన్ని నామాన్ని తీసుకోవడం జరిగింది. ఆ విధంగా పేరు మార్పు అమ్మగారులు కూడా మరి మొదటి పట్టో లేకపోతే ఫైనల్ ప్రొఫెషన్ కనుకుంటే పేరు మార్చుకుంటారు, లేకపోతే ఫస్ట్ ప్రొఫెషన్కి పేరు మార్చుకుంటారు. ఎందుకు? వారు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, ఒక ప్రత్యేక పిలుపుకు వారు అందుకున్నారు కాబట్టి. ఈ విధంగా పేరు మార్చడం అనేది అది ఒక గురుతర బాధ్యతను స్వీకరించడానికి అర్థం. ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఒక బాధ్యతను అప్పచెబుతూ ఉన్నాడు. అందుకే ఆయన పేరు అబ్రహాం పేరును అబ్రహాంగా మార్చక మునుపు జరిగిన సంఘటన ఆయన పిలవటం. తర్వాత పిలిచిన తర్వాత
కొంత తడువు అక్కడ కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్న తర్వాత అబ్రహాము దేవుని యందు నిండి విశ్వాసం ఉంచి సమస్తాన్ని విడిచిపెట్టి తన ప్రజలను విడిచిపెట్టేసి దేవుడు చూపిన ప్రాంతానికి వెళ్ళాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరూ కూడా నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. మీరు బాగా సెటిల్ అయ్యారు మచిలీపట్నంలో, చక్కగా ఇల్లు కట్టుకున్నారు, మీ ఆస్తిపాస్తులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మీ పిల్లలు కూడా చక్కగా చదువుతున్నారు, ఇక్కడే చదువుతున్నారు. అలాంటి సందర్భంలో మీకు ఒక ట్రాన్స్ఫర్ ఇచ్చేసి విశాఖపట్నం వెళ్ళమంటే ఎంత బాధ ఉంటుంది మీకు? అవునా కాదా? అవునా కాదా? చక్కగా సెటిల్ అయిపోయారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడ అన్ని కూడా అందరు ప్రజలందరూ కూడా మీకు తెలుసు, పరిచయం. అలాంటి సందర్భంలో ప్రభుత్వం ఇదిగో మీరు ఎక్కడికో ఒక దూర ప్రాంతానికో ట్రైబల్ ఏరియాకి వెళ్ళమంటే మీకు ఎంత బాధ కలుగుతుంది? ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే మళ్ళీ కొత్త ప్రాంతానికి వెళ్ళి ప్రజలను పరిచయం చేసుకుని వాళ్ళతో ఉండి చేయటం అనేది. కానీ అబ్రహాము విశ్వాస పాత్రుడు, అందుకే ఆయన నీతిమంతుడిగా వెలుగొందుతున్నాడు. అబ్రహాం విశ్వాస పాత్రుడుగా కాబట్టి దేవుడు చెప్పిన మాటను అక్షరాలా పాటించాడు. తిరిగి అడగలేదు, ఎందుకు నన్ను మీరు అక్కడ పంపుతున్నారు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నా ఆస్తిపాస్తులు ఉన్నాయి, తర్వాత బలగం ఇక్కడ ఉంది, అంతా కూడా నీకు సెటిల్ అయ్యాను, ఎందుకు మీరు నన్ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళమని చెప్పేసి అబ్రహాం అడగలేదు. ఎందుకంటే ఆయన విశ్వాస పాత్రుడు, నీతిమంతుడు, దేవుని మాటను ధిక్కరించుకోకుండా విధేయించేవాడు అబ్రహాము. అందువలన అబ్రహాం అక్కడికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత జరిగిన సంఘటన ఈ రోజు మనం చదువుకున్న మొదటి పాఠంలో. ఒడంబడిక ఏం చేస్తున్నారు? వాగ్దత్త భూమిలో కొంతకాలం నివసించాక, ఈ వాగ్దత్త అంటే దేవుడు వెళ్ళమన్న ప్రాంతం ఏంటంటే వాగ్దత్త భూమి, పాలు తేనెలు వాగ్దత్తం కానా భూమి. సో వాగ్దత్త భూమిలో కొంతకాలం నివసించాక ప్రభు అయిన దేవుడు అబ్రహాంకు 2 వాగ్దానాలు చేశాడు. 2 వాగ్దానాలను చేశాడు. అదే ఈ రోజు మనం విన్నాం. ఏంటది? దేవుడు అబ్రహాంకు అపారమైన సంతతిని వాగ్దానం చేశారు. అబ్రహాం దేవుని మాట నమ్మాడు. అలా అబ్రహాం తనను వాగ్దానాన్ని విశ్వసించినందుకు గాను ప్రభు అయిన దేవుడు ఆయనను నీతిమంతుడిగించాడు. అపారమైన సంతతిని అంటే కుమారుల్ని కుమార్తెలను, లేకపోతే తన సంతతి అంటే ఇక తన తరం వచ్చేవాడు. కానీ అప్పుడే అబ్రహాం అప్పటికే ఆయన ముసలివాడు. అలాంటి వయసులో దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూసావా ఆకాశ నక్షత్రాలు చూడు, లేకపోతే సముద్ర ఆకాశ నక్షత్రాల కంటే, తర్వాత ఈ ఇసుక రేణువుల కంటే, సముద్ర రేణువుల దీనికంటే కూడా నీ సంతతిని నేను ఎంతో ఎక్కువగా చేస్తానని చెప్పి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ఇంకెవరైనా ఆయన స్థానం, అబ్రహాం స్థానం ఉంటే అప్పుడు అడుగుతాడు, ఏంటి దేవా, నేను పండు ముసలవాడిని, ఇప్పుడు నాకేంటి పిల్లలు పుట్టడం ఏంటి, నా సంతతి నా ఆకాశ నక్షత్రాల మించి ఉండటం ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్నించేవాళ్ళం. కానీ అబ్రహాం ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. ఎలా అది మరి దేవుడు చేసిన ఆ వాగ్దానం అబ్రహాంకి ఎలా జరిగింది మనకు తెలుసు. ఇస్సాకు పడతాడు, తర్వాత ఇస్సాకు ద్వారా ఆయన సంతతిని. ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, క్రైస్తవులుగా కథోలిక బిడ్డలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానంలో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా మ్యారేజ్ చేసుకుని, వివాహం చేసుకుని పిల్లలను కనటం ద్వారా మీరు దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానంలో పాలు పంచుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆ సంతతిని ఎలా దేవుడు పెంచుతున్నాడో చూడండి. ఈనాడు మనం చూస్తుంటే ప్రపంచంలోనే క్రైస్తవ జనాభా ఎక్కువ మంది ఉన్నారు. అది కథోలికులు, తర్వాత వేరే శాఖలు చెందిన వారు మొత్తం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా క్రైస్తవులు ఎక్కువతున్నారు. సో అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానం ఇంకా నెరవేరుతూనే ఉంది. వివాహం చేసుకుని దాంపత్య జీవితం జీవిస్తున్న వారి ద్వారా ఇంకా దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం నెరవేరుస్తూనే ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇంకా రెండవది, అబ్రహాము తన పరివారం నివసించిన నేలను, ఆ కాన దేశాన్ని, పాలు తేనెలకు ఆ దేశాన్ని నీకు నేను తారాదత్తం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చెప్పానుగా 2 వాగ్దానాలు. ఒకటి, నీ సంతతిని నేను పెంచుతానని చెప్పాడు దేవుడు. రెండవదిగా, ఈ భూమి, నీవు నివసిస్తున్న ఈ భూమి, ఈ కానా భూమి, ఈ పాలు తేనెలకు ఈ కానా భూమిని నేను నీ ప్రజలకు, నీ సంతతికి నేను తారాదత్తం చేస్తాను, వారికి నేను ఇస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ముఖ్యంగా అతడి సంతానికి వశపరుస్తానని కూడా ప్రభు అయిన దేవుడు వాగ్దానం చేశారు. అంతేకాదు, తాను ఆడిన మాట ప్రకారమే వారు నివసించే దేశం వారికి వశమవుతుందని నిర్ధారించడానికి ఒక ఒడంబడిక చేసుకున్నాడు. పూర్వకాలంలో ఆస్తులు పంచుకునేటప్పుడు, విడగొట్టేసి ఆస్తులు పంచుకునేటప్పుడు అది
కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా వేలు వాళ్ళు కావచ్చు, ఆస్తులు పంచుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని జంతువులను తీసుకొచ్చేసి బలిగా ఇచ్చేసి వాటిని రెండుగా చీల్చేవాడు. రెండుగా చీల్చిన తర్వాత వాటి మధ్య నడవాలి ఇరు పార్టీలు. రెండు పార్టీలు ఎవరి మధ్య అయితే ఒడంబడిక జరుగుతుందో వాళ్ళు ఆ ఆ, రెండుగా చీల్చిన ఆ జంతువుల మధ్య నడవాలి. దాని అర్థం ఏంటంటే ఒడంబడిక ఒకసారి జరిగిందంటే అది ప్రాణపురంతో సమానం. ప్రాణం పోయినా సరే దాన్ని మీరకూడదు. ఒకవేళ కనుక ఎవరైనా సరే యొక్క ఒడంబడిక చేసుకున్న ఒడంబడిక మీరినట్లయితే ఈ జంతువులకు ఏ గతి పట్టిందో అదే గతి మీకు కూడా పడుతుందని చెప్పడానికి ఆ విధంగా వారు ఒడంబడిక చేసుకునే ముందు ఆ జంతువులను చీల్చి రెండుగా చీల్చేసి వాటి మధ్య నడిచేవారు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మానవ మాతృడైన అబ్రహాముతో ఒడంబడిక చేసుకుని తాను విశ్వసనీయుడు, ఆడిన మాట తప్పేవాడు కాదు అన్న విషయాన్ని తెలియజేస్తూ మానవులకు లాగానే ఆయన కూడా అదిగో దాని నుంచి దాటాడు. అంటే వేరే విధంగా మనం చూసినట్లయితే విన్నట్లయితే వేరే విధంగా ఒక వాయువులాగా లేదా నింపులాగా దేవుడు అదిగో ఆ రెండు జంతువులు దాటినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని బట్టి ఇదిగో నేను విశ్వసనీయుడిని, ఆడిన మాట తప్పని వాడిని, నేను నీతో చేసుకునే యొక్క ఒడంబడిక ప్రకారమే ఈ నేల నీకు సొంతమవుతుంది, ఈ నేల నీ సంతతికి సొంతమవుతుంది, దీన్ని నేను ఇవ్వబోతున్నానని చెప్పేసి దేవుడు స్పష్టంగా అబ్రహాంతో తెలియజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాం అయితే తన యొక్క ఒడంబడిక ప్రకారం దేవునికి ఇచ్చారు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఏం జరిగిందో మనకు తెలుసు ఏం జరిగిందో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అబ్రహాంతో ఒడంబడిక చేసుకోవటం ద్వారా దేవుడు ఏ విధంగా తన సంతతిని పెంచుతాడనేది, రెండోది పాలు తేనెలకు ఖానా భూమిని, వాగ్దత్త భూమిని తనకు దారాదత్తం చేస్తాడని. అది జరిగింది ఎప్పుడు? యెహోషువ ఆధ్వర్యంలో. మోషే ముందు నడిపించాడు. మోషే తర్వాత మోషే శిష్యుడైన యెహోషువ ఆధ్వర్యంలో నిజంగా దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం ఇజ్రాయేల్ ప్రజలు పాలు తేనెలకు ఖానా భూమిలో ప్రవేశించారు. ఎందుకు పాలు తేనెలకు భూమి అన్నారు తెలుసా? నిజంగా ఆశ్చర్యపోతాం మనం. ఆ భూమి రాళ్ళు రప్పలే, ఖానా భూమి అంతా కూడా రాళ్ళు రప్పలే ఇప్పుడు వెళ్ళిన తర్వాత. కానీ ఆ రాళ్ళు రప్పల్లోనే, ఆ కొండల్లోనే పెరిగే మొక్కలు లేకపోతే పండ్లు చూస్తే ఆశ్చర్యపోతాం. ఇంకెక్కడ దొరకవు. ఖానా భూమిలో దొరికే, పాలస్తీనా దేశంలో దొరికే పండ్లు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు. ఖర్జూర పండ్లు కానీ ఇంకా వేరే పండ్లు కానీ. నిజంగా అది పాలు తేనెలకు భూమి. ఊరికే ఆ మాట రాలేదు. నిజంగా దేవుడు వాగ్దత్త భూమి, పాలు తేనెలకు భూమి. పంటలు బాగా విస్తరణ పండిన తర్వాత మరి ప్రజలకు ఎంతో చక్కగా చేకూర్చే భూమి అని చెప్పేసి అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు పొగ కుంపటి నిప్పు మంట రూపంలో ఇదిగో ఆ జంతువులను దాటినట్లుగా మనం విన్నాం. చూడండి, దేవుడు ఆయన విశ్వసనీయుడు, ఆడిన మాట తప్పనివాడు, తాను చెప్పింది నిజమే, యథార్థమే, ఇది జరుగుతుందని చెప్పడానికి దేవుడు అబ్రహాంతో యొక్క ఒడంబడిక చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదంతా కూడా ఎలా జరిగిందంటే అబ్రహాము దేవుని యందు ఉంచిన విశ్వాసం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం, నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. అదేమిటంటే దైవ విధేయత గుణం. అబ్రహాము దేవుని మాటను విశ్వసించాడు. మొట్టమొదటి కొట్టిపారేయచ్చు, నేను ముసలివాణ్ణి, నా సంతతి ఎలా పెరుగుతుంది, ఇసుకరేళ్ల మించి లేకపోతే ఆకాశ నక్షత్రాల మించి ఎలా అని చెప్పేసి నమ్మకుండా ఉండొచ్చు. ఇంకొకరైతే ఖచ్చితంగా అదే విధంగా చేశారు. కానీ అబ్రహాము నమ్మాడు, దేవుని మాట నమ్మాడు. ఇది తప్పకుండా దేవుడు చెబుతున్నాడు, తప్పకుండా నమ్ము. అదే విధంగా దేవుడు తన యొక్క సొంత భూమిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళమన్నాడు, దేవుని మాట విధేయించి అదిగో అక్కడికి వెళ్ళాడు. అది అబ్రహాములో ఉన్న గొప్ప గుణం, దేవుని మాటను విశ్వసించడం. ఆయనతో చేసుకున్న ఒడంబడికి విధేయుడిగా జీవించాడు. కనుకనే దేవుని దృష్టిలో అబ్రహాము నీతిమంతుడయ్యాడు. అలాగే మనము దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మనసారా నమ్మాలి. ఆయన నెలకొల్పిన రక్షణ ప్రణాళిక భాగస్థులు కావాలంటే యేసుక్రీస్తు ప్రభుని మనం గాఢమైన నమ్మకం ఉంచాలని చెప్పేసి అబ్రహాం తన జీవితం ద్వారా, ఈ మొదటి పాఠం ద్వారా మనందరూ నేర్పుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు దేవునితో ఒడంబడిక చేసుకున్నాం. గురువు అడుగుతాడు, నువ్వు సైతాన్ని విస్మరిస్తున్నావా, దాని క్రియలను విస్మరిస్తున్నావా అని అడిగిన తర్వాతే, రూఢి చేసుకున్న తర్వాతే, అవును నేను విడనాడుతున్నాను, నేను వదిలిపెట్టుతున్నానని మీరు చెప్పిన తర్వాతే గురువు ఇదిగో పితాపుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాని అర్థం ఏంటి?
రూఢి చేసుకున్న తర్వాత మీరు దేవుని యందు నిండి విశ్వాసం ఉంచారు అంటే చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులు మాటిస్తున్నారు, అదేవిధంగా అడల్ట్స్ బాప్తిజం అప్పుడైతే వారే సొంతగా ఆ మాటలకు మరి జవాబు చెప్పేసి జ్ఞానస్నానం చేయాలి. అంటే జ్ఞానస్నానం స్వీకరించడం ద్వారా దేవునితో మనం వడంబడిక చేస్తున్నాం. ఏంటది? ఆయనను మన దేవుడిగా అంగీకరిస్తున్నాం. తర్వాత మనము ఆయన ప్రజలుగా జీవిస్తాం. సైతాను విడనాడి, సైతాను శక్తులను విడనాడి మనము దేవునితో అంటిపెట్టుకుని జీవిస్తామని చెప్పేసి దేవునికి మాట ఇస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో మనం చేయవలసింది అదే. ఎప్పటికప్పుడే మనం చేసుకున్న ఒప్పందాలు, దేవునితో మనం చేసుకున్న ఒప్పందాలను నూతనీకరించుకుని ఎప్పటికప్పుడే మనం దేవునికి దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ మొదటి పాఠం మనకు తెలుసు. ముఖ్యంగా అబ్రహాం జీవితం చాలా చాలా గొప్ప జీవితం. అబ్రహాము ఆయన నీతివంతుడు. ఎట్లా నీతివంతుడయ్యాడు? తనకున్న విశ్వాసం వలన. తనకున్న విశ్వాసం వలన అబ్రహాం నీతివంతుడయ్యాడు. అదేవిధంగా నువ్వు నేను మనందరం కూడా నీతిమంతులుగా ఈ లోకంలో వెలగాలంటే, దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలంటే మనము విశ్వాసంలో జీవించాలి, విశ్వాసంతో జీవించాలి, దేవుని యొక్క సహచర్యంలో జీవించాలి, దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ దేవునికి విధేయిస్తూ మనం జీవించాలని చెప్పేసి అబ్రహాము తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పుతున్నాడు. ఇక రెండవ పాఠం ఈ రోజు మనం చదువుకున్నది ప్రీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ నుంచి మనం చదువుకున్నాం. పౌలు గారు ఒకే ఒక విషయం దీన్ని స్పష్టంగా చేశారు. మనందరం కూడా పరలోక పౌరులం. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు మనం. ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఈ లోకంలో మనం ఈ లోకం సంబంధించిన వాళ్ళం కాదు. మనం పరలోక పౌరులం. పరలోక పౌరులం. అది గుర్తుపెట్టుకొని మన జీవితాలను, మన బలహీనమగు మన మత్స్య శరీరమును దివ్య శరీరాలుగా మార్చుకొని మనం ముందుకు నడవాలని చెప్పేసి పునీత పౌలు గారు ఈ రెండో పాట మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా జరగాలంటే ముఖ్యంగా పవిత్రాత్మ దివ్య శక్తితోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. నువ్వు రూపాంతరం చెందాలంటే నీ మత్స్య శరీరాన్ని అంటే నాశనమయ్యే ఈ శరీరాన్ని పవిత్రంగా మార్చుకుని నీవు దేవునితో ఒకటవ్వాలంటే నీకు పవిత్రాత్మ శక్తి అవసరం. ఆ పవిత్రాత్మ పొందిన తర్వాతే యేసుక్రీస్తు ప్రభు ఆయన భౌతిక శరీరం కూడా దివ్య రూపం ధరించిందని చెప్పి తెలియజేస్తూ మనం కూడా పవిత్రాత్మను పొందటం ద్వారా మనం కూడా రూపాంతరం చెంది దేవునికి పూర్తిగా వశమవుతాము, పరలోక పౌరులుగా తయారవుతామని చెప్పేసి పునీత పౌలు గారు ఈ రెండో పాఠం మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకుందాం. ఈ లోకంలో జీవిస్తున్న మనం ఈ లోక సంబంధికులం కాదు. మనమందరం కూడా పరలోక పౌరులం. ఒక పాట ఉంది, ఆ పాట నేర్చి చాలా బాగుంటుంది. పరలోక పౌరుల మీద ఒక పాట, చక్కని పాట ఉంది. మనందరం కూడా పరలోక పౌరులం. అది గుర్తుపెట్టుకొని మన జీవితాలను మనం సరిగా చేసుకోవాలని చెప్పేసి మరి పునీత పౌలు గారు ఈ రెండో పాఠం ద్వారా మనం అంటే ఆ విధంగా జరగాలంటే పవిత్రాత్మ సహవాసంలో జీవించాలని చెప్పేసి మనస వాచ కర్మిణ యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించాలని చెప్పేసి పునీత పౌలు గారు ఈ రెండో పాఠం ద్వారా మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఒకటి, మన భౌతిక శరీరాలు వాతంటవే దివ్య రూపాన్ని ధరించలేవు. పవిత్రాత్మ మనకు అవసరం. ఆ పవిత్రాత్మ తోడ్పాటుతోనే మన శరీరాల దివ్య శరీరాలుగా మారుతాయని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇక రెండవదిగా, ఇలా క్రీస్తు రెండవ రాక కోసం ఆశతో నిరీక్షిస్తున్న క్రైస్తవులకు ఈ లోకం శాశ్వతం కాదని తెలుసు. ఇది తమకొక తాత్కాలిక మజిలీ మాత్రమే తెలుసు. అందువలన లౌకిక వాంఛలతో చిక్కుకోవటం అనర్థదాయకమని వ్యర్థమని కూడా తెలుసు. ఈ విషయాలను గుర్తించి ఎప్పుడు కూడా మనం పరలోక పౌరులు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మనం మన జీవితాలు మార్చుకోవాలి, దేవుని యొక్క సహవాసం ఉండాలని చెప్పేసి పునీత పౌలు గారు ఈ రెండో పాఠం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విధంగా లోకాంత గడిలో యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవ విశ్వాసుల భౌతిక శరీరాలను మహిమపరిచి దివ్యదేహాలుగా రూపాంతరం గావిస్తారని ఈనాటి రెండో పాఠం ద్వారా పునీత పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. మనం చనిపోయేటప్పటికి పరిపూర్ణంగా దేవునికి సొంతం అవ్వాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించినంత కాలం మాత్రమే తన రక్షణ కొరకు పాటుపడగలడు. మంచి చేస్తే పుణ్య జీవితం, చెడు చేస్తే నరకం. సో ఈ లోకంలో ఉన్నంతకాలం మన రక్షణ కోసం మనం పాటుపడగలం. చనిపోయిన తర్వాత కట్టితో సమానం, ఏం చేసుకోలేం. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మనం పరలోక పౌరులన్న వాస్తవాన్ని గుర్తించి దాని ప్రకారం మన జీవితాలు మార్చుకోవటానికి మంచిని చేయటం, మనం విన్నట్లుగా ఇక మన ఒకే ఒక బాధ్యత, మంచిని చేయటం, చెడ్డని విడనాడటం. మనం విన్నాం తపస్కాలం ఆరంభించిన తర్వాత ఏం విన్నాం? మంచిని చేపట్టండి, చెడ్డను విడనాడండి.
ఇదే మనం చేయవలసింది ఈ తపస్కాలంలో. మంచిని చేపట్టడం, చెడ్డను విడనాడటం, ఆ విధంగా రూపాంతరం చెంది పరలోక పౌరులుగా వెలుగుతామని చెప్పేసి ఈనాటి 2వ పాఠం ద్వారా పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. ఇంక ఈ రోజు మనం సువార్త పాఠం గమనించినట్లయితే దివ్య రూపధారణ గురించి మనం వింటున్నాం. మన సహోదరి సహోదరులారా, ఏ పర్వతం మీద జరిగింది ఇది? ఏ పర్వతం మీద? తాబోరు పర్వతం మీద. ఒక సువార్తలో తాబోరు పర్వతం ఉంటుంది, మరొక సువార్తలో ఎత్తైన పర్వతం అని ఉంటుంది, పేరు లేకోకుండా. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళకోకుండానే పూర్తిగా వెహికల్ ఆపేసేసి దిగాను. దిగి చుట్టూ పరిశీలించాను. చుట్టూ అంటే యేసు ప్రభు దివ్యరూపదార్శించాడు, పెద్ద దేవాలయం ఉంటుంది అక్కడ. సో నేను ముందే అక్కడికి పైకి వెళ్ళకోకుండా కింద గిరి పరిశీలించి అక్కడే నేను ప్రసంగం చెప్పి మొత్తం చూపించడం జరిగింది. అది చూపిస్తున్నప్పుడు గమనించాను, నిజంగా అది ఎత్తైన పర్వతమే. అన్ని పర్వతాలు ఉంటాయి. యేసుప్రభు జీవించినంతగా అది ఆయన జీవించిన ప్రాంతం అంతా కూడా ఎక్కువ పర్వతాలు. సో తాబోరు పర్వతం చుట్టూ కూడా ఇంకా చాలా చాలా చిన్న చిన్న పర్వతాలు ఉంటాయి. ఈ తాబోరు పర్వతం నిజంగా ఎత్తైన పర్వతమే, చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా చాలా ఎత్తుగా ఉంటుంది అనమాట. మనం ఇట్లా చూడాలి, అంటే కింద నుంచి చూస్తే కనుక అట్లా చూడాలి. సో యేసు ప్రభు తాబోరు పర్వతం మీద ఈ దివ్య రూపధారణ కాల్చారని చెప్పేసి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన చేస్తుండగా, ముఖ్యంగా ఇది వేరే సువార్తలో మనకు అట్లా కనపడదు, లూకా మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన తన 3 శిష్యులను, అంతరంగిక 3 శిష్యులను మరి తనతో పాటు వెంట పెట్టుకుని ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దివ్య రూపధారణ జరిగిందని చెప్పేసి ఆయన జరుగుతున్నాడు. ముఖ్యంగా ఈ దివ్య రూపధారణ జరిగే ముందు జరిగిన సంఘటన మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే దాని ముందు ఏం జరిగింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అది జరిగింది 8 రోజులకి జరిగింది. మొట్టమొదట యేసు ప్రభు తన శిష్యులను అడుగుతాడు. 2 ప్రశ్నలు వేస్తారు. ప్రజలు నన్ను ఎవరైనా భావిస్తున్నారని చెప్పి అడుగుతాడు. తర్వాత వాళ్ళు చెప్తారు, ఎవరో ఒక ప్రవక్తను లేకపోతే అని చెప్పేసి మెసేజ్ చెప్పి అనుకుంటున్నారు. ఇంకా 2వ ప్రశ్న యేసు ప్రభు వాళ్ళకి వేస్తారు. సరే వాళ్ళ సంగతి వదిలేయండి, మీరు నన్ను అనుసరిస్తున్న మీరు, లేకపోతే మాటలు నా జీవితంలో పాలు పంచుకుంటున్న మీరు నా గురించి ఏమనుకుంటున్నారని చెప్పినప్పుడు ఎవరు చెప్పారు సమాధానం? పేతురు గారు, నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువు. ఇంకా తర్వాత ఎప్పుడైతే పేతురు గారు తన గురించి స్పష్టంగా నిజమైన సరైన ఆన్సర్, సరైన జవాబు చెప్పాడో అప్పుడు యేసు ప్రభు పర్వాలేదు వీళ్ళు నా గురించి తెలుసుకున్నారని తెలుసుకున్న తర్వాతే తన శ్రమల గురించి మాట్లాడాడు. చూడండి సువార్తలో అప్పటి వరకు యేసు ప్రభు తన యొక్క శ్రమల గురించి ప్రస్తావించలేదు. ఎప్పుడైతే పేతురు గారు నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడో అప్పుడు ఇక ప్రభు అన్నారు, పర్వాలేదు కష్టమైన పాఠం ఇప్పుడు మొదలు పెట్టొచ్చు. ఉత్తమ ఉపాధ్యాయులు ఏం చేస్తారు? కష్టమైన పాఠం చెబుతారు ముందు. టీచర్స్ కష్టమైన పాఠం చెప్పరు. స్టూడెంట్స్, పిల్లలు సులువుగా అర్థం చేసుకునే పాఠాలు ముందు చెప్పి తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు పర్వాలేదు అన్న తర్వాతే కష్టమైన పాఠం చెబుతారు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఉత్తమ ఉపాధ్యాయుడు. కష్టమైన పాఠంతో మొదలు పెట్టలేదు ఆయన తన యొక్క పరిచయం, లేదా ముఖ్యంగా శిష్యులకు బోధించడం. చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకున్న విషయాలు చెప్పిన తర్వాత తనను వారు పూర్తిగా అవగాహన చేసుకున్నారని తెలుసుకున్న తర్వాతే యేసు ప్రభు తన యొక్క శ్రమల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది 2వది. మొదటిది తన గురించి వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకోవటం, 2వది తన యొక్క శ్రమల గురించి ప్రస్తావించడం, ఇంకా 3వది శిష్యుల యొక్క లక్షణాల గురించి ప్రభు చెప్పటం. మీరు నన్ను అనుసరించాలంటే అప్పుడు చెబుతారు ప్రభు ఏమంటారు, మీ సిలువను ఎత్తుకొని మీరు నన్ను అనుసరించాలంటారు. ఇవి జరిగిన తర్వాత, ఈ 3 సంఘటనలు జరిగిన తర్వాత యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణ జరిగింది. అది 8 రోజులు. లోక చెప్పిన దాని ప్రకారం ఇవి జరిగిన 8 రోజులకి యేసు ప్రభు దివ్య రూపం దాల్చారని చెబుతున్నాడు. అదే ఇంకా వేరే సువార్తలో ఇంకా మిగతా 2 సువార్తలు మార్కు మత్తయిలో 6 రోజులని చెబుతారు. అది 6 రోజులైనా లేకపోతే 8 రోజులైనా సరే ఖచ్చితంగా ఇది జరిగిందన్నది వారు నిర్ధారిస్తున్నారు. ఇది ఏదో ఊరికి ఊహించి రాసింది కాదు, లేకపోతే వాళ్ళు ఏదో కలగన్నది కాదని చెప్పేసి వీళ్ళు ముఖ్యంగా సువార్తకారులు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా అది జరిగింది. లోకా దాని ప్రకారం 8 రోజుల తర్వాత ఈ జరిగిన సంఘటన తర్వాత 8 రోజుల తర్వాత ఈ దివ్య రూపధారణ అనేది జరిగింది. ఇంకా తర్వాత లోకా వారికంటే ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెబుతున్నాడంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది జరిగిందంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేస్తున్నప్పుడే
దేవునితో ఐక్యమై, దేవునితో ఒకటై మనం దేవునితో లీనమైపోయి మనం ప్రార్థన చేసినప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసు ప్రభు ఆయన దేవుడు, దైవత్వం అనేది ఆయన ఉంది. కానీ ఆయన పౌలు గారు చెప్పినట్లుగా తనను తాను రిక్తులు చేసుకుని సేవక రూపం దాల్చి దైవత్వాన్ని విడిచిపెట్టేసి ఒక మానవుడిగా, సామాన్య మానవుడిగా ఈ లోకంలో జన్మించాడని చెప్పేసి పౌలు గారు ఒక సందర్భంలో చెబుతారు. సో దాన్ని బట్టి ఇక్కడ యేసు ప్రభు దేవుడిగా కాకుండా ఒక మానవుడిగా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన శిష్యులతో కలిసి. అప్పుడే దివ్య రూపం దాల్చి, తర్వాత ఆ దివ్య రూపం దాల్చినప్పుడు ఏం జరిగింది? ఆయన వస్త్రాలు దగదగ మెరిసిపోయంట. ఎలా అంటే ఏ చాకలి కూడా చలవ చెప్పేసి మరో సువార్తలు మనం అనేది వస్త్రాల్లో లేదు. శరీరానికి వచ్చిన దివ్యత్వ వెలుగు, తన శరీరం ప్రకాశవంతమైనప్పుడు ఆ ప్రకాశవంతమైన ఆ వెలుగు ఈ వస్త్రాల ద్వారా మనకు వాళ్ళకి కనపడింది. గుర్తుపెట్టుకోండి, వస్త్రాలు కాదు అక్కడ ముఖ్యం. యేసు ప్రభు తన యొక్క ఆత్మ అంటే దివ్య రూపం దాల్చినప్పుడు తన దైవత్వాన్ని, ఆయన విడిచిపెట్టిన దైవత్వాన్ని మళ్ళీ పొందడం ద్వారా, అదిగో ఆ దివ్యత్వం ద్వారా తాను వేసుకున్న ఆ వస్త్రాలు మరి మంచు కంటే తెల్లగా మారాయని చెప్పేసి సువార్తకుడు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా యేసు ప్రభు దివ్య రూపణ సంఘటన దైవరాజ్య ఆవిష్కరణకు ప్రత్యేక సాక్ష్యం. అది ముఖ్యంగా ప్రబల నిదర్శనం చెప్పేసి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా నేను చెప్పిన ఈ 3 సన్నివేశాలు ముగిసిన 8 రోజు దినములకు యేసు దివ్య రూపధారణ జరిగినట్లుగా లోకం మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత అక్కడ మనం జరిగినట్లయితే మొదటిది, ఆయన ప్రార్థన చేస్తుండగా దివ్య రూపణ సంఘటన సంభవించింది. నిజానికి ప్రార్థన చేసుకున్నట్టుకే ప్రభు తన అంతరంగిక శిష్యులైన పేతురు, యోహాను, యాకోబులను మన లోకస్వార్తలో 9:28 సాధారణంగా యేసు ప్రభు పర్వత ప్రాంతాలనే ప్రార్థనకు ఎన్నుకున్నారు. మనం గమనించినట్లయితే ముఖ్యంగా లోకస్వార్తలో యేసు ప్రభు ఒక ప్రార్థన చేసి ఒక భక్తునిగా మనకి చూపిస్తూ ఉంటాడు. ఎక్కువ సమయాల్లో యేసు ప్రభు ఒంటరిగా పర్వతాల మీదే ప్రార్థన చేసుకున్నట్లుగా మనకు. అదేవిధంగా ఈ సందర్భంలో కూడా తన అంతరంగిక శిష్యులైన పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేసుకోవటానికి ఆ ఎత్తైన తాబోరు పర్వతానికి యేసు ప్రభు వెళ్ళారని చెప్పేసి లోకం నిర్ధారిస్తున్నాడు. ఇంక తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకి ఈ దృశ్యంలో వారు యేసు ప్రభుతో మరో ఇద్దరు వ్యక్తులను చూశారు. వారు ఒకరు మోషే, రెండోది ఏలియా. ఈ ఇద్దరు కూడా ముఖ్యంగా మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉన్నాడు. ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా ఉన్నాడు. వీరిద్దరు కూడా రక్షణ కార్యాన్ని మొదలుపెట్టి, దేవుడు వీరి ద్వారా రక్షణ కార్యాన్ని మొదలుపెట్టారు. కానీ వీరు పరిపూర్తి చేయలేదు. వీరి తర్వాత వీరిద్దరు శిష్యులు కూడా రక్షణ కార్యాన్ని కొనసాగించారు, దాన్ని పరిపూర్తి చేయలేదు. ఎవరు ఆ ఇద్దరు? మోషే శిష్యుడు జోషువ, అవునా కాదా? మోషే శిష్యుడు జోషువ, ఏలియా శిష్యుడు ఎలీషా. సో ఇద్దరు గురువులు మొదలుపెట్టారు, దాన్ని కొనసాగించడానికి వారు చేశారు, కానీ అది పూర్తి కాలేదు. ఏ రక్షణ కార్యమైతే దేవుడు మొదలుపెట్టాడో అది క్రీస్తు ద్వారా మాత్రమే పరిపూర్తి అవుతుందన్న విషయాన్ని ఈ దివ్య రూపధారణ ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరు కూడా వచ్చి యేసు ప్రభుతో ముచ్చటిస్తున్నారు. దేని గురించి మళ్ళీ లోక తెలియజేస్తున్నాడు. ప్రభు పొందే శ్రమల గురించి, మరణం గురించి, తాను ఏ విధంగా ఈ శ్రమలు అనుభవించి తర్వాత యెరూషలేం వెళ్ళి శ్రమలు అనుభవించి చనిపోవలసి ఉంది, తర్వాత చనిపోయిన తర్వాత ఉత్థానం, ఈ విషయాలను వారు ముచ్చటిస్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు యేసు ప్రభుతో తెలియజేస్తున్నారు, ఇదిగో దేవుడు నిన్ను ఇక్కడికి పంపింది, మేము ప్రారంభించిన రక్షణ కార్యం పరిపూర్తి చేయలేకపోయాం, కానీ నీవు ఆ రక్షణ కార్యాన్ని, ఆ దైవ కార్యాన్ని నీవు నీ శ్రమల ద్వారా పూర్తి చేయవలసి ఉంది. అది దేవుని యొక్క నిర్ణయం. అందువలన నీవు దీన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ విధంగా మరి వాళ్ళతో ముచ్చటించడం జరుగుతుంది. ఇంకా తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే మోషే ప్రారంభించిన దైవ కార్యాలను యేసుక్రీస్తు పూర్తి చేయబోతున్నాడని చెప్పేసి వారి కూడా తెలియజేస్తున్నారు. ఇంకా తర్వాత యేసు ప్రభు వారితో ఇంకా చాలా ముచ్చటిస్తున్నారు. ఇక్కడ ఎలీషా తర్వాత యెహోషువ ఇద్దరు కూడా వారు కొనసాగించారు, కానీ పూర్తి చేయలేదు. కానీ దానిని నీవు పూర్తి చేయబోతున్నావు అని చెప్పేసి వారు ముచ్చటించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా
యేసుక్రీస్తు ప్రభు తన దైవత్వాన్ని, తన యొక్క మహిమను కొంత రుచి చూపించాడు. గుర్తుపెట్టుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క మహిమ గురించి మాట్లాడారు. ఎక్కడంటే యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత, ఆయన మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లా చెదరైపోతారు. భయంతో ఎక్కడ వాళ్ళు పారిపోతారు. తర్వాత యేసు ప్రభు పలుమార్లు వారికి దర్శనమిస్తారు, శిష్యులకు దర్శనమిస్తారు. తర్వాత ఎమ్మవసులు ఇద్దరు శిష్యులు ఇక వెళ్ళిపోతారు. ఇంకా అంతా అయిపోయింది, మేము ఏదో అనుకున్నాము, కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయారని చెప్పేసి ఇంక వాళ్ళు యెరూషలేము విడిచిపెట్టేసి తమ పూర్వ ఆ, ఆ, జీవితాన్ని కొనసాగించడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వారికి దర్శనమిస్తాడు, వారితో పాటు నడుస్తాడు. కానీ యేసు ప్రభుని వారు గుర్తించరు. అప్పుడు ఆయన మొత్తం చెప్తాడు, అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి తన గురించి వాళ్ళకి చెప్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు యేసు ప్రభు, యేసుక్రీస్తు ఆయన దైవ కుమారుడు మహిమలో ప్రవేశిస్తాడని మీకు తెలియదా? ఆయన చనిపోయిన తర్వాత, లేచిన తర్వాత దైవ మహిమలో ఆయన వెలుగొందుతారని మీకు తెలియదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఆయన అడుగుతారు, వారికి తెలియజేస్తూ. తర్వాత అదే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకు చూపిస్తున్నాడు. తన యొక్క మహిమను కొంతవరకు వారికి చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు దైవరూపం దాల్చి దివ్యరూపం దాల్చి తన యొక్క మహిమను కొంతవరకు శిష్యులకు రుచి చూపించారు. ఎంతవరకు అంటే పేతురుగా తన్మయుడై, ప్రభు మనం ఇక్కడే ఉందాం, ఇక ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడ అంటే, ఆ మహిమ నుంచి బయటపడటానికి పేతురు గారు ఇష్టపడలేదు. దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదంటే, ఒకసారి ఆ యొక్క మహిమలో మనం ప్రవేశించిన తర్వాత, దాని యొక్క అనుభవం పొందిన తర్వాత దాని నుంచి బయటపడటానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. అలాంటి మహిమలో మనం ప్రవేశిస్తాం. అలాంటి మహిమలో ప్రవేశించడానికి మనల్ని మనం తయారు చేసుకుంటున్నాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం పరలోక పౌరులం కాబట్టి అది గుర్తుపెట్టుకుని మన జీవితాలు మనం కొనసాగించాలని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకొక విషయం, ఈరోజు మన సువార్తలో విన్నది లోక మాత్రమే చెప్తాడు. అది నేను ఎన్నుకున్నాను, నేను ఎన్నిక చేసి కొన్నివాడని చెప్తాడు. దైవ స్వరం దివ్యవాడు వినపడుతుంది వాళ్ళకి. అక్కడ ఒక స్వరం వినపడుతుంది, నేను ఎన్నిక చేసుకొనినవాడు ఈయన. ఈ క్రీస్తు దైవవాణి చెప్తుంది, ఈయన ఈ క్రీస్తు ప్రభువుని నేను ఎన్నుకున్నాను, ఆయనను ఆలకించండి అని చెప్పేసి దేవుని యొక్క స్వరం ముగ్గురు కూడా వినపడుతుంది. సో దీన్ని బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభుని ఎన్నిక చేసి, ఆయన దేవుడు అయినప్పటికీ ఆయన ఎన్నిక చేసి ఈ లోకానికి చిత్తగించాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి, తన శిలువ మరణం ద్వారా, శ్రమల ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా నిజంగా మనం రూపాంతరం చెందటానికి మార్పు చెందాలి. రూపాంతరం జరగాలి మన జీవితాల్లో. రూపాంతరం జరిగినప్పుడే మనం నిజంగా పరలోక పౌరులుగా తయారై ఆ దేవునికి నిండు మనసుతో మనం మన యొక్క దేవునికి సొంతం అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఎలా జరుగుతుంది రూపాంతరం? ఒకటి, పవిత్రాత్మ ద్వారా రూపాంతరం జరుగుతుంది. రెండవది, యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని స్వీకరించడం ద్వారా మనలో రూపాంతరం జరుగుతుంది. నేను ఎప్పుడు చెప్తాను, నేను గాఢంగా నమ్ముతాను కూడా. మామూలుగా మనం ఏం జరుగుద్ది, మనం తినే ఆహారం, దాని ద్వారా మనకు పుష్టిని వస్తుంది, బలాన్ని వస్తుంది. మనం తినే ఆహారం, అది అన్నం కావచ్చు, పండ్లు కావచ్చు, మరేదైనా కావచ్చు, మనకు మన శరీరంగా మారుతుంది, మన రక్తంలో మారుతుంది. మనం చెప్పాను, నేను తినే ప్రతీది కూడా మనల్ని బలవంతం చేయదు. ఏదైతే మనం జీర్ణించగలుగుతామో, ఏదైతే మనం ప్రవేశిస్తుందో దాని ద్వారా సో మనం పుష్టిని పొందుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభుని శరీరాన్ని స్వీకరించడం ద్వారా ఏం జరుగుతుంది? మనము ప్రభువులాగా రూపాంతరం చెందుతున్నాము. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని స్వీకరించిన ప్రతిసారి కూడా మనం రూపాంతరం చెందుతున్నాం. ఏ విధంగా? ప్రభువులాగా రూపాంతరం చెందుతాం. ప్రభువులాగా రూపాంతరం చెందటం అంటే ప్రభువులాగా ఆలోచించడం, ప్రభువులాగా చేయటం, ప్రభువులాగా చూడటం, ప్రభువులాగా క్షమించటం, ప్రభువులాగా దయాగుణం కలిగి, కరుణాజాలి కలిగి జీవించటం. ఇది మనలో లేనంత కాలం ఆ రూపాంతరం అనేది జరగటం లేదు. మనం తీసుకునే దివ్య శరీరం ద్వారా ఆ మార్పు అనేది మనలో కనపడకపోతే కనుక ఖచ్చితంగా అది విఫలమవుతుంది. గుర్తుపెట్టుకోండి, విఫలమవుతుంది. ఎలా అంటే, అనారోగ్యంతో బాధపడే ఒక వ్యక్తికి పంచమాక్ష పరమాలు తీసుకొచ్చి పెట్టండి, ఏం జరుగుద్దో? అనారోగ్యంతో బాధపడుతున్నాడు, నువ్వు మంచి పలావ్ వండి తీసుకెళ్ళి తినరా బాబు అంటాడు. ఏమవుతుంది తింటే? ఏమవుతుంది చెప్పండి?
వాంతి అవుద్ది. ఎందుకంటే అరాయించుకోలేడు, బయటికి కక్కేస్తాడు. అదేవిధంగా మనము అనారోగ్యంతో ఉండి దివ్య శరీరాన్ని స్వీకరిస్తే జరిగేది ఇదే. అది మనలో పనిచేయటం లేదు, పనిచేయటానికి మనం సహకరించడం లేదు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పరలోక పౌరులం. ఆ పరలోక పౌరులు అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకుని మనము రూపాంతరం చెంది పరిపూర్ణంగా దేవునికి సొత్తు అవ్వాలని చెప్పేసి ఈ దివ్య రూపధారణ పండుగ మనకు తెలియజేస్తుంది. మనం కూడా ఒకరోజు యేసు ప్రభు యొక్క మహిమలో పాలు పంచుకుంటాం. యేసు ప్రభు చెప్పారు, ఎవరైతే నా యందు విశ్వాసం జీవిస్తారో, నా శరీర రక్తాన్ని మీరు స్వీకరిస్తారో వారిలో నిత్యజీవితం ఉంటుంది, వారు నా మహిమలో పాలు పంచుకుంటారని చెప్పేసి యేసు ప్రభు చెప్పారు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదం స్వీకరించే ముందు ఆలోచించుకుందాం. నేను యోగ్యత కలిగిన హృదయంతో పశ్చాత్తాపడి అవసరమైతే పాప సంగీతం చేసి నా హృదయాన్ని పవిత్రపరుచుకుని క్రీస్తు ప్రభు శరీరాన్ని స్వీకరిస్తున్నానా, లేకపోతే కనుక పౌలు గారు చెప్పినట్లుగా మంచి కంటే నీకు కీడే జరుగుతుంది, మేలు కంటే నీకు కీడే జరుగుతుంది అంటాడు ఆయన. ఆయన అంటాడు ఒక సందర్భంలో, దివ్య సప్రసాదం పవిత్రమని మీకు తెలియదా? అపవిత్రంగా దివ్య సప్రసాదం స్వీకరిస్తే దానివల్ల మీకు అనర్థాలే జరుగుతాయని చెప్పేసి పౌలు గారు చాలా గట్టిగా చెబుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రూపాంతరం చెందటానికి మనం యోగ్యతగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ విధంగా మనం మరి ఈ లోకం జీవించినంత కాలం, ముఖ్యంగా ఈ తపస్కాలంలో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావాల్సిన వరాలతో మనం దీవించమని చెప్పేసి ఇచ్చే అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని రూపాంతరం చెందటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేద్దాం. ఇంకా తర్వాత పునీత సియన కత్రినమ్మ గారు, ఆమె చాలా భక్తి ఆమెకి. యేసు ప్రభు దివ్య సప్రసాదం ముందు ఎక్కువ గంటలు ప్రార్థన చేసేవాడు. ఆమెకి ఒకసారి యేసు ప్రభు దర్శనమిచ్చి 2 కిరీటాలు చూపించారంట. 2 కిరీటాలను చూపించాడు. ఒకటి కీర్తి కిరీటం, రెండవది ముళ్ళ కిరీటం. 2 కిరీటాలు చూపించి నీకే కిరీటం కావాలో కోరుకో, కీర్తి కిరీటం, ముళ్ళ కిరీటం చూపించి చెప్పిన తర్వాత మళ్ళీ ప్రభు చెప్పారంట. ఏం చెప్పాడు ఆయన? ఒకవేళ కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ముళ్ళ కిరీటం కనుక కోరుకుంటే పరలోకంలో నీకు కీర్తి కిరీటం దొరుకుతుంది. లేదు, ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు కీర్తి కిరీటాన్ని కోరుకుంటే పరలోకంలో నీకు ముళ్ళ కిరీటం. ఏది కావాలో కోరుకోమన్నాడు. చూడు ఎలాంటి ప్రశ్న వేశాడు ప్రభు. ఏది కావాలో కోరుకోమన్నాడు. నువ్వు గనక ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు కనుక కీర్తి కిరీటం కావాలనుకుంటే నీకు తర్వాత ముళ్ళ కిరీటం వస్తుంది జీవితాంతం. ఇప్పుడు కనుక నువ్వు ముళ్ళ కిరీటం కోరుకుంటే జీవితాంతం నువ్వు చనిపోయిన తర్వాత నీకు కీర్తి కిరీటం వస్తుంది. ఏది కావాలో కోరుకోమన్నాడంట. ఆమె భక్తురాలు కాబట్టి ఆమె ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు ముళ్ళ కిరీటమే ఇవ్వండి అని చెప్పింది. ఎందుకంటే నేను జీవితాంతం నేను కీర్తి కిరీటం పొందాలి, పరలోక రాజ్యంలో పరలోక పౌరులారుగా నేను జీవించాలని చెప్పి కోరుకుందంట. అదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను వేస్తే ఏం కోరుకుంటాం? ఖచ్చితంగా కీర్తి కిరీటాన్ని కోరుకుంటాం. మానవ వైఖరి, మానవ జీవితం, మానవ మనుగడ. కానీ దాని వలన ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు, తర్వాత పేరు ప్రతిష్టలు, డబ్బు, హోదా ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఈ లోకంలో ఏం కోల్పోతున్నావు? పరలోకాన్ని కోల్పోతున్నావు. పరలోక పౌరులుగా ఉండే అవకాశాన్ని కోల్పోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆత్మ పరిశీలన చేసుకున్నాం. అందుకే ఈ తపస్కాలంలో అన్ని విధాల అనువైన సమయం ప్రార్థనకు, ప్రాయశ్చిత్తానికి, ఆత్మ శుద్ధీకరణకు, పవిత్రాత్మ స్వీకరణకు తల్లి శ్రీ సభ మనకు కల్పిస్తున్న సువర్ణ అవకాశం ఈ తపస్కాలం. గుర్తుపెట్టుకోండి, ఈ తపస్కాలం అనేది అన్ని విధాల అనువైన సమయం. ప్రార్థనకు, ప్రాయశ్చిత్తానికి, ఆత్మ శుద్ధీకరణకు, పవిత్రాత్మ స్వీకరణకు ఇది అనువైన సమయం. తల్లి శ్రీ సభ మనకు గొప్ప కానుకిస్తున్న సమయం ఈ తపస్కాలం. మరి దేన్ని కోరుకుంటున్నాం? కీర్తిని కోరుకుంటున్నామా, లేకపోతే మనం పరలోక పౌరులుగా ఉండటాన్ని ఇష్టపడుతున్నామా, లేకపోతే ఈ లోక సంబంధమైన ఈ యొక్క వీటిని అనుభవించడానికి మనం సిద్ధపడుతున్న ఆత్మ పరిశీలన చేసుకుని ఎప్పుడు కూడా పరలోక పౌరులుగా ఉండటానికి ప్రయాసపడదాం. దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా రూపాంతరం చెందడానికి ప్రయాసపడదాం. ఆ విధంగా దేవుని యొక్క మరి అనుగ్రహాలకు పాత్రులై మరి పవిత్రాత్మ మరి సహవాసంలో జీవిస్తూ నిజమైన దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం వెలుగొందుతాం. అబ్రహాం ఏ విధంగా విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడో
పౌలు భక్తుడు ఏ విధంగా విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడో అదే విధంగా మనకున్న విశ్వాసాన్ని బలపరుచుకుని నీతిమంతులుగా జీవించడానికి ప్రయాసపడదాం. అందుకు కావలసిన వరాలతో మనం దీవించమని చెప్పేసి దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడి మనకి విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరం కూడా ప్రభువులాగా రూపాంతరం చెందాలి. అప్పుడే అందుకు కావాల్సిన వరాలతో మనం జీవించమని చెప్పేసి విశ్వాసుల ప్రార్థన ద్వారా దేవుని వేడుకుందాం. నడిపిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యశలను ఉపదేశం దేవుడు దీవించి వారి యొక్క పరిచర్య ద్వారా వారికి అప్పజెప్పబడిన సంఘాలను, విశ్వాసులను దేవుని యొక్క మార్గంలో రాజ్యం నడిపే విధంగా కావాల్సిన శక్తిని పొందే విధంగా ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ప్రపంచం దేశాల కోసం, ప్రపంచ నాయకుల కోసం, మన దేశ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. మన రాష్ట్ర నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. వీరందరూ కూడా చిత్తశుద్ధితో మరి ఉన్న ఆర్థిక వనరులన్నీ కూడా ప్రజల యోగక్షేమాల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించేగా వారికి కావాల్సిన మంచి మన దేవుడు దయచేయాలని, నీతి నిజాయితీగా బ్రతికే అలాంటి అవకాశం వారికి దేవుడు దయచేయాలని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. చదువుకునే బిడ్డల కోసం ముఖ్యంగా సోమవారం నుంచి రేపటి నుంచి 10వ తరగతి పిల్లలు పరీక్షలు రాయబోతున్నారు. వారందరినీ ముఖ్యంగా మన కుటుంబాల్లో మన విచారణ ఉన్న బిడ్డలందరినీ, ముఖ్యంగా నిర్మలా స్కూల్లో చదువుతున్న బిడ్డలందరినీ, ఇంకా వేరే వేరే మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా దేవునికి మనం అర్పిస్తూ దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపకం దయచేయాలని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే వారికి దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చి ఈ తపస్కాలంలో వారు కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించి స్వస్థత వరం పొందే విధంగా ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మల కోసం, ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి నిత్య విశ్రాంతి బహుమతిని ప్రసాదించే విధంగా ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఈ మనవలంటి మనాథుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి. Thank you.
సహోదరి సహోదరులారా, నేనను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట ప్రార్థింపుము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాపముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులకు శారీరకముగాను మానసికముగాను పవిత్రమనర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నెచ్చుడని కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతం మీద తన మహిమను ప్రత్యక్షపరిచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలన సత్యమును మాకు తెలియజేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, బయట ఉన్న వాళ్ళు నిలబడండి. దయచేసి ఎవరు కూడా కూర్చోవద్దు. సమయంలో బయట ఉన్న వాళ్ళు కూడా నిలబడండి. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాల కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందునుగాక. నీ ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యక యుదయమాత అనే మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్తకుని జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును ఏర్పరిచే నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ప్రాంత జగద్గురువును, మా జోసఫ్ రాజార పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకముండి వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండు ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులని చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలబడిన వారు ధన్యులు. కానీ మీరు ఒక్క మాట పలికిన నా స్వస్థత పొందును.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞత తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోనట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవను ఇహమందే సవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరస్సుల మంచి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థించండి. ఓ ప్రభువా, శాశ్వతమైన దీవెనలతో నీ విశ్వాసులను ఆశీర్వదింపము. వారు నీ జనితైక కుమారుని సువిశేష హితవులను విశ్వాసపాత్రంగా పాటించురుగాక. క్రీస్తు తన అపోస్తులను ఆశ్చర్యశక్తులను చేయుచు తన దేహమందు కనపరిచిన దివ్య మహిమను వీరు కూడా కాంచవలన ఆశతోనూ సంతోషంతో జీవించుచు తదుకు ఆ మహిమలో భాగస్థులగురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడును గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము.
పరిశుద్ధ పోపుగా తలంపు నెరవేరినట్లు, మన బిషప్ తండ్రిగా తలంపు నెరవేరినట్లు, అలాగే మన విచారణ గురువుల తలంపు నెరవేరుట కొరకు పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మా అన్నము మాకు నేడు కనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్యహృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్యహృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్యహృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని గారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. సకలి కావలి సన్మన్స్కులారా, మాకు కావలిగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.